పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడును. అది చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలనని దయ్యములను వెలగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. లూకా 11:14. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రభువు మూగదయ్యమును వెళ్ళగొట్టినప్పుడు మూగవాడు మాట్లాడడం ప్రారంభించారు. ఇది దేవుని శక్తి ఎంత గొప్పతో మనకు తెలియజేస్తుంది. అయితే కొందరు ఆ మహిమను అర్థం చేసుకోకుండా ఆయనను తప్పుగా ఆరోపించారు. ఇదే విధంగా ఈరోజు కూడా దేవుడు చేసే కార్యాలను కొందరు అర్థం చేసుకోరు. కానీ యేసు ప్రభువు చెప్పినట్లు తనలో తానే విభజించుకున్న రాజ్యం నిలవదు. దేవుని శక్తి సాతాను శక్తిపై గెలిచే శక్తి. అందుకే మన జీవితాలలో ఎలాంటి బంధాలు ఉన్నా యేసు నామములో విమోచనం పొందవచ్చు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరలోక తండ్రి, నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మా సత్యాన్ని తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా జీవితాలలో ఉన్న ప్రతి చీకటి ప్రభావాన్ని, ప్రతి చెడు బంధాన్ని నీ శక్తివంతమైన నామంలో తొలగించుము యేసయ్యా. మమ్మల్ని దయ్యపు బంధాల నుండి విడిపించి నీ వెలుగులో నడిపించుము. మా హృదయాలను శుద్ధి చేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము తండ్రి. నిన్ను నమ్మి జీవించే విశ్వాసాన్ని మాకు ఇవ్వము. మా జీవితాలు నీ మహిమను ప్రకటించేలా ఆశీర్వదించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.